ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో క్రిస్మస్ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. బుధవారం మంచిర్యాలలోని హమాలీవాడ సిఎస్ఐ చర్చి, ఏసీసీ బెల్లంపల్లి చౌరస్తా సమీపంలోని ప్రధానమైన చర్చిలతో పాటు మిగతా చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. నూతన వస్త్రాలు ధరించి చర్చికి వచ్చిన క్రైస్తవులు చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పర్వదినం సంబరాల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన పండుగ అన్నారు. యేసు ప్రభువు జీవితం, ప్రవచనాలు ఎంతో అనుసరణీయమని అన్నారు. యేసు చూపించిన సన్మార్గంలో పయనించాలని అన్నారు. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచినాము స్వామి. ఈ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ లీడర్స్ అందరూ వయసు కార్యక్రమం సంతోషంగా కూడా వారి జీవితంలో రాష్ట్రానికి వారి మంత్రివర్యులుగా నిర్ణయించడంలో మీ కృపను గ్రహించమని ప్రార్థన చేస్తూ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ మీ కృప ద్వారా ఫలింపజేయడానికి మీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞత స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ఉదయకాల మనుషుల పట్టణమంతా ఈ సంఘం చేత పండుగ చేసుకునేటువంటి అనేక మంది తొలగిపోను గాక, లేని తొలగిపోను గాక, అనారోగ్యం గాక. దేవుని పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత, స్తుతియు, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. సిఎస్ఐ వేసిన చర్చ్ మంచిర్యాల పరిశుద్ధ సంఘం కౌన్సిల్ మెంబర్స్ ఆఫీస్ బేరర్స్ అందరి పక్షులుగా మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా 2024వ సంవత్సర క్రిస్మస్ శుభములను, దేవుని దీవెనలు, ఆయన సమాధానము ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ దీవెనలతో ఈ పట్టణ ప్రజలందరికీ కన్ను సంపదలు, ఆయన ఆరోగ్యము ప్రసాదించవాలని ప్రార్థిస్తూ శుభములను తెలియజేస్తూ ఉన్నాం. అన్నాడు మానవుని ప్రేమించి దేవుడు ఈ మానవ ఉనికిలోనికి పాప భూయిష్టమైనటువంటి, పాప పంకిలమైనటువంటి మానవ వ్యక్తిత్వంలో దైవ ప్రేమను, దైవ స్వారూప్యాన్ని, పరిపూర్ణమైనటువంటి మానవ వ్యక్తిత్వాన్ని రూపకల్పన చేయడం కొరకు పరలోకమును విడిచి భూమి మీదకు ఎత్తించినటువంటి ఈ పుణ్యదినమే క్రిస్మస్ మహా పండుగ. ఇది చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీవెన, క్రిస్మస్ యొక్క శాంతి సమాధానములు మానవులందరూ కూడా నీతి న్యాయములతో నింపబడాలని,
ప్రజలందరూ అన్నదమ్ముల వలె ఐక్యత అనురాగము కలిగి జీవించవాలని, దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా జీవించవాలని కోరుకుంటూ మరొక పర్యాయం 2024వ సంవత్సర క్రిస్మస్ శుభములను దేవుని దీవెనలు సంఘమంతటి పక్షముగా తెలియజేస్తున్నాను. సమస్త ప్రజలను దేవుడు జీవించును కాదు. క్రైస్తవ సోదరిమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. భగవంతుని కోరికకో లేక భయానికో పరిమితం చేయకుండా నిండు హృదయంతో ప్రార్థిస్తే తప్పకుండా ఆయన పలుకుతాడు అని చెప్తారు. మీరందరూ కూడా ఏదైతే క్రీస్తు నామాన్ని ఎంతసేపు సంకీర్తన చేస్తున్నారో ప్రతి ఒక్కరిని నిండు హృదయంతో కీర్తించి వారి అనుభూతిని పొందాలి అని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈరోజు ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు మీ అందరి దగ్గరికి వచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలి అని భావించారు. కానీ వారి కాలికి సర్జరీ అయిన మూలన బయటకు కదలలేకుంటున్నారు. అందుకని వారు రాలేకపోయినారు. మీరందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో భారతరత్న వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. నిరుపేదలకు దుప్పట్లు పంచిపెట్టారు. అనంతరం పోచమ్మ చెరువు కట్ట సమీపంలోని శివాజీ మైదానంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. తొలుత వాజ్పేయి చిత్రపటానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి జీవిత విశేషాల చిత్రాలతో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం క్రికెట్ పోటీలను రఘునాథరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ పోటీలకు 60 జట్లు వచ్చినట్లు తెలిపారు. వాజ్పేయి జీవితాన్ని యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. వాజ్పేయి జీవితం ఆదర్శప్రాయమని కొనియాడారు. శాంతిదూత అయినప్పటికీ కార్గిల్ యుద్ధం ద్వారా భారతదేశం సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని అన్నారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, సుపరిపాలన అందిస్తుందన్నారు.
మాజీ ప్రధానమంత్రి భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి కార్యక్రమాలను ఈరోజు ఇక్కడ మంచిర్యాలలో ప్రారంభించడం జరిగింది. ఉదయము సేవా కార్యక్రమాలు, గిరిజన గుడాలలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమము, అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్, వాజ్పేయి గారి జీవితం మీద, వారి యొక్క జీవిత చరిత్ర మీద ఈరోజు ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజులలో తెలంగాణలో కూడా సుపరిపాలన కొరకు, ఒక గుడ్ గవర్నెన్స్ కొరకు ప్రభుత్వం యొక్క పథకాలు ప్రతి వ్యక్తికి అందేలాగా, చిట్ట చివరి వ్యక్తికి అందేలాగా వాజ్పేయి గారు ఒక వైపు శాంతికి దూత, కానీ మరోవైపు వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పోఖ్రాన్ల న్యూక్లియర్ వెపన్స్ టెస్టింగ్ కావచ్చు, అదేవిధంగా కార్గిల్ యుద్ధం కావచ్చు, ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి వారి జీవితంలో నుంచి. వాటన్నిటినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మాణం చేస్తూ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేము కార్యకర్తలందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు వాజ్పేయి జయంతి సందర్భంగా మంచిర్యాలలో వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున 64 టీమ్స్ ఇక్కడ పాల్గొనడానికి రావడం జరిగింది. యువకులందరూ కూడా నేను కోరేది, వాజ్పేయి గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక సుపరిపాలన కావచ్చు, మిగిలిన అన్ని విషయాలలో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి ఒక నవభారత నిర్మాణంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. గోమాతను సంరక్షించాలని కోరుతూ ధర్మ జాగరణ సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల నుంచి సుందిళ్ల లక్ష్మీ నరసింహ ఆలయం వరకు పాదయాత్ర ప్రారంభమైంది. బుధవారం హమాలివాడలోని హనుమాన్ సాయిబాబా ఆలయం నుంచి గోవు సంరక్షణ సభ్యులు సుమారు 30 కిలోమీటర్ మేర పాదయాత్ర జరిపారు. ఈ సందర్భంగా ధర్మ జాగరణ కమిటీ సభ్యుడు రవీందర్ మాట్లాడుతూ 2 ఏండ్ల క్రితం ఈ పాదయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. గోవుల హత్యను నిరోధించాలని, గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు, అపచారాలు జరుగుతున్నాయని, వాటిని నిరోధించాలని కోరారు. మత మార్పిడులను నిరోధించేందుకు కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. మన సనాతన ధర్మంలో గోవుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గోవును మనం అందరం గోమాతగా పిలుస్తాం. గతంలో కూడా మన ఇంటిలో, ప్రతి ఇంటిలో కూడా గోమాత ఉండేది. ఇది రాను రాను కనుమరుగవుతుంది. మన భావితరాలకు గోమాతకు విశిష్టత గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో మనం ఈ సంవత్సరము, గత 2 సంవత్సరాలు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఇది 3వ సంవత్సరంగా మన అమ్మాలివాడ గల భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి సుందిల్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు మన పాదయాత్రగా ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గోవు జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ గోహత్యలు నివారించాలని, హిందూ దేవాలయాలపై మన రాష్ట్రంలో గతంలో కూడా కొన్ని నెలలుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దానికి గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కూడా, ఈ తెలంగాణ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో, అలాగే మత మార్పిడులు యథేచ్ఛగా మత మార్పులు చేస్తున్నారు. వారికి అడ్డుకట్ట లేకుండా పోతుంది. మన సనాతన ధర్మం కాపాడాలి, భావితరాలకు కూడా మన ధర్మం విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో గోమాత, మన గోవు పాలు ఎంతో శ్రేష్టం. అమ్మ పాల కంటే గొప్పది గోవు పాలు. ఆ విధంగా మన గోవును రాను రాను కనుమరుగు, ఎవరికి కనబడకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ గోమాతను రక్షించాలి. ఈ గోవును మనము అందరికి తెలియజేస్తూ ఈ గోవును రక్షించే ఉద్దేశంతో గోహత్యలు నివారించాలి, మతం మార్పులు అడ్డుకోవాలనే ఉద్దేశం మీద మనము ఈరోజు మంచిర్యాల కేంద్రంగా ధర్మ జాగరణ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున గో ప్రేమికులు కూడా రావడం జరిగింది. దీనికి వేరే ఉద్దేశం ఎవరికి లేదు. ఈ మాత్రము మన గోమాత రక్షించాలి, ఒకటే ఉద్దేశం, జాతీయ ప్రాణి ప్రకటించాలి, హిందూ దేవాలయ దాడులను అరికట్టాల ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.